హాయ్ అండి, అందరికీ నమస్తే. విటమిన్ డి లోపిస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ముందు నుంచి అనిపించేది ఏదో ప్రాబ్లం ఉంది, అందుకే కొంచెం వీక్గా అనిపిస్తున్నానేమో అని చెప్పేసి. కానీ మనకి ఏదైనా బాగలేదు అని తెలిసినప్పుడు ఆ ప్రాబ్లం ఇంకొంచెం ఎక్కువ ఉందేమో అనిపిస్తుందేమో. అది మనకు తెలియనంత వరకు కూడా మనకు బాగానే ఉంటాము. తెలిసిన తర్వాత మాత్రం అందుకే ఇలా ఉన్నామేమో అనే ఫీలింగ్ మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. నాకైతే అలాగే అనిపిస్తుంది. మీకు ఎవరికైనా ఇలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. యాక్చువల్‌గా ఏం జరుగుతుంది అంటే, నేను ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఈరోజు నేను కార్తీక్ సండే కదా అని చెప్పేసి డి విటమిన్ గురించి మేడ పైకి వెళ్ళేసి ఆయిల్ రాసేసుకొని కంప్లీట్‌గా అక్కడే ఉన్నామండి చాలాసేపు కూడాని. దాదాపు 9:30 వరకు కూడా మేము సన్‌లైట్‌లో అలాగా ఎక్స్‌పోజ్ అవుదామని చెప్పేసి కాసేపు ఉన్నాము. కార్తీక్‌నైతే కంప్లీట్‌గా బాడీ మసాజ్ చేసేసి ఉంచేశాను. అయితే ఇప్పుడు కిందకొచ్చాక మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే కార్తీక్ విండోస్ ఓపెన్ చేయడానికి కానీ, డోర్స్ ఓపెన్ చేయడానికి కానీ ఇష్టపడట్లేదు. రోజు జనరల్‌గా వాడు ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకుంటా ఉంటాడు. బట్ ఈరోజు మాత్రం నేను వీడియో తీసుకోవడానికి వీలుగా లేకుండా చేస్తున్నాడు. అందుకే నాకు కూడా ఇంకా ఓకే, అట్లీస్ట్ స్టాండింగ్ పొజిషన్‌లో లేని ఎక్సర్సైజెస్ వరకన్నా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా కార్తీక్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు, నేను వాడిని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. అది కాక మా వారు కూడా లేకపోయేసరికి నాకు కొంచెం హెక్టిక్ అయిపోయింది, కష్టంగా అనిపించింది. తను ఇంకా కార్‌తో ఆడుతూనే ఉన్నాడు. సరే కార్‌తో ఆడుతున్నాడు కదా అని చెప్పి నేను ఎలాగోకైనా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక్కొక్క వర్కౌట్ స్టార్ట్ చేయగానే నా దగ్గరికి రావడం చేస్తూనే ఉన్నాడు. నాకు మంచిగానే అనిపించింది కానీ, ఎక్సర్సైజ్ ఒక పక్క డుమ్మా కొడుతున్నాను అనిపించింది. బట్ యాక్చువల్‌గా ఏంటంటే, వాడు ఎక్కడో ఒక చోట నన్ను బ్రేక్ చేయడానికి, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చేయడం చేస్తూ ఉన్నాడు. సర్లే ఇక ఈరోజుకి ఆపుదామా, చేద్దామా అని చెప్పేసి, పోనీ వాడితోనే చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. అయినా కానీ వాడు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు నాకు. కార్తీక్ చివరికి ఇంక ఇలా కాదులే అని చెప్పేసి బ్రేక్ అయితే చెప్పేశాను ఈరోజుకి. ఇదొక వ్లాగ్ అని చెప్పేసి అనుకుందామండి. తర్వాత కాసేపు కార్తీక్‌తో థెరపీలాగా వర్కౌట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఇక బాల్ గేమ్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే చూడండి, యాజ్ యూజువల్ కార్తీక్ వేసినట్లే వేస్తున్నాడు. బట్ మనం ప్రాపర్‌గా ఏం చెప్తున్నాం అన్నది కూడా కాన్సెప్ట్ ఉండాలండి వాళ్ళకి. చూడండి, 2 టైమ్స్ అయితే వేయలేకపోయాడు. థర్డ్ టైమో, ఫోర్త్ టైమో వేసేసాడు కార్తీక్. సో అలాగా ఉంటుందన్నమాట. మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే, ఓపికగా కూర్చొని చేయించుకుంటే డెఫినెట్‌గా వాళ్ళు చేస్తారండి. కాకపోతే దానికి చాలా అంటే చాలా కొంచెం టైం అయితే తీసుకుంటాం మనం. ఆ టైం తీసుకుంటే కనుక బాగానే చేస్తారు వాళ్ళు. యాక్చువల్‌గా ఈ వర్కౌట్ కూడా, ఇది కూడా బాగా బాల్‌తో ఆడించడం కానీ, ఏదో ఒకటి ఎంగేజ్ చేయాలి. వాళ్ళని ఎంగేజ్ చేయడం, బాల్‌తో ఆడించడం, ఒక బ్యాటు బాల్ తీసుకొని జస్ట్ వాళ్ళ పొజిషన్ ఏంటి అన్నది, మనం కూడా చిన్నపిల్లల్లాగా వాళ్ళ కండిషన్ ఏంటి అన్నది అలా మారిపోయి ఆడిస్తేనే వాళ్ళు ఆడతారండి. ఆ కార్ అయితే ఈరోజు బాగా దానికి ఇష్టపడిపోయి దాన్నే ఆడుతూ ఉన్నాడు. నేను పక్కన పెట్టుతున్నా కూడా ఊరుకోవట్లేదు. నేను అది ఎక్కడ దాచేస్తానో ఏం కనిపించకుండా అని చెప్పేసి దాన్నే చూస్తూ ఉన్నాడు. నేను చేయించే యాక్టివిటీ మీద అయితే తనకి ఇంట్రెస్ట్ రావట్లేదు. సరేలే అని చెప్పేసి నేను కాసేపు అయితే ట్రై చేశాను. నా ట్రయల్ అయితే నేను వేశాను. తర్వాత మళ్ళీ తనకి ఇంట్రెస్ట్ రావట్లేదని చెప్పేసి చివరికైతే వదిలేశాను. ఈ రోజుకైతే మొత్తానికి మన ఎక్సర్సైజ్ అలా అటకెక్కిందనమాట. నాకు అలాగే అనిపించింది. చూద్దాము, అసలే ఫెస్టివల్ వస్తుంది, మళ్ళీ ఊరెళ్ళాలి వద్దు ఇవన్నీ ప్లానింగ్లో ఉన్నాయి. మళ్ళీ డైట్ అంతా కూడా మళ్ళీ మారిపోతుంది. ఏం జరుగుతుందో చూద్దాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కార్తిక్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, రెగ్యులర్గా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ ఇట్.